క్రీస్తునందు సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసు క్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఎంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోకి వెళదామండి. On. Low battery. Please charge. Low battery. Please charge. యోహాను గారు రాసిన సువార్త 3వ అధ్యాయం. యోహాను గారు రాసిన సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాగా ఆయన తన అద్వై కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. ప్రార్థన చేస్తాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ర ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, అయా మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామని ఆయన గొప్ప దేవ. అయ్యా ఈ రాత్రి వేళ తండ్రి కుడికంతట్లో మీరు నడిపించండి నాయన. వాక్యం బోధించుండగా వినువారు తండ్రి మంచి హృదయం తిని వాక్యానుసారంగా నడిచే భాగ్యం దయచేయండి ఆయన. వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అంశం, నాన్న నీవే కావాలి. నాన్న నీవే కావాలి. నాన్న కావాలి. నాన్నలో ఉన్న అర్థం ఎలాంటి అర్థం ఉందంటే, అసలు ఆ పదానికి మనం వెనక్కెళ్తే ముందు ఈ లోకంలో నాన్న, ఆ లోకంలో మనం చూస్తే తండ్రి ఎవరో దేవుడు, యెహోవా తండ్రి. తండ్రి మనందరినీ ప్రేమించారు. ఎంతగా ప్రేమించారంటే ఎంతో ప్రేమించారు. అంతగా ప్రేమించిన ఆయన తన కుమారుని లోకానికి పంపించి ఉన్నారు. తన కుమారుడు మనందరి కోసం సిలువలో ప్రాణం పెట్టారు. ఒకసారి ఆలోచించండి. తండ్రి కుమారుని పంపించేటప్పుడు కుమారునికి ఆపద ఉంది, అపాయం ఉంది, ప్రమాదం ఉంది, కొడతారు, తిడతారు, గుద్దుతారు, సిలువేస్తారు, ఎన్నో బాధలు ఎన్నో పడాలి. అవన్నీ కూడా ఎవరికి తెలుసు? తండ్రికి తెలుసు. తండ్రికి తెలిసి కుమారుణ్ణి పంపించడానికి సిద్ధపడాడు. అసలు ఆ తండ్రి కుమారుడు పంపించేటప్పుడు ఎంత విలవిల్లాడిపోయాడు. తండ్రికి పిల్లలంటే ఎంత ఇష్టం అంటే చాలా ఇష్టం. అందులో ఈయనెవరు? యేసుక్రీస్తు ప్రభువారు ఏకైక కుమారుడు, అద్వితీయ కుమారుడు. ఒక్క కుమారుడు కానీ ఒకే ఒక కుమార్తె కానీ పుడితే అసలు ఎటు చూస్తారంటారు? కొంతమంది కొంచెం లావుగా ఉంటే ఆ పిల్లోని నాన్నగారిని చూసి ఇది ఒక్కడేగా బాగా పెట్టారు అంటారు. అట్ట చూస్తారు. అసలు ఆ ప్రేమ మామూలుగా ఉండదు పిల్లల మీద, తండ్రి ప్రేమ. అలాంటి ఆయన ప్రేమ క్రీస్తుని మన కోసం లోకానికి పంపించాడు. ఎక్కడ? పరలోకంలో ఆడుకుంటుంటే ఆనందంగా ఉంటుంటే సంతోషంగా ఉన్న సమయంలోని
యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి తండ్రి అయిన దేవుడు పంపించే ఉన్నారు. ఎంత పంపించారో మొన్న ఉపమానం మీకు చెప్పానేమంటే, ట్రైన్ ఉపమానం చెప్పలేదా? ఊరు రాజు కూడా ఆ ఊర్లో చెప్పాను. ఎలాగంటే ఒక తండ్రి ఉండవు, అంటే ఈ లోకంలో నాన్న నువ్వే కావాలని చెప్తున్నావు, అంశం అదే కదా. అయితే రైల్వేలో జాబు తండ్రికి, ఒకే ఒక కుమారుడు. అయితే కుమారుడు తండ్రి దగ్గర కుమారుడు ఆడుకుంటూ ఉన్నాడు, ఆనందంగా ఉన్నాడు. అలా ఉన్న సమయంలోని కుమారుడు ఏం చేస్తాడంటే ట్రైన్ పట్టాల మీద బయటికి వెళ్తాడు, లోపల ఉంటాడు తండ్రి. ఉన్న తర్వాత ట్రైన్ వస్తూ ఉంది, అటు నుంచి వస్తూ ఉంటే ఈ పిల్లవాడు అలా 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 వెళ్తూ ట్రైన్ పట్టాల్లో కాలు ఇరుక్కుపోయింది. ట్రైన్ దగ్గరకు వచ్చేస్తుంది. ఇప్పుడు తండ్రి ఆ మిషన్ ఆడికి వెళ్ళి ఏదో లాగాడు అనుకోండి, కాలు వచ్చేసింది, కుమారుడు బతుకుదు. కానీ కొన్ని వేల మంది చనిపోతారు, కొన్ని వేల మంది చనిపోతారు. తండ్రి ఏం చేశాడు తెలుసండి? ఏడ్చుకుంటా వెళ్ళ ఆడిపోతూ ఎంతో బాధ. ఎందుకు? కళ్ళ ముందే ఏమైపోయాడు? కుమారుడు చనిపోయాడు. ట్రైన్ పట్టారు, ఆ కాలు తీయడానికి ఆస్కారం లేదు. ట్రైన్ కుమారుడి మీద నుంచి వెళ్ళిపోయింది, చనిపోయాడు. ఇలా పట్టుకొని ఆ తండ్రి ఏడుస్తుండో మామూలుగా ఏడవట్లేదు. అసలు ఒక కుమారుడు చనిపోతే ఎంత బాధ కలుగుతుందో తెలుసండి. కుమారుడు పిల్లవాడు నడిచేటప్పుడు కానీ, లేకపోతే అప్పుడే నడుస్తున్నప్పుడు కానీ ఆ తండ్రికి ఆనందం కలిగిద్ది. తర్వాత టక్కనడ కింద పడబోతే టక్కన నేను పట్టుకుంటాడు. తర్వాత నడక నేర్పుతాడు, అక్షరాలు నేర్పుతాడు, తన భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటాడు తండ్రి. అలాగే దేవుడు మనల్ని అలాగే కోరుకున్నాడు అని తన అద్వితీయ కుమారుని యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపించారు. ఎవరి కోసం? మన కోసం. ఒక పక్కన యేసుక్రీస్తు ప్రభువారిని ఈ చేత్తో, ఒక పక్కన ఈ చేత్తో మనం పట్టుకొని ఎవరు విడిచిపెట్టారు? తండ్రి కుమారుని విడిచిపెట్టాడు. మనల్ని విడిచిపెట్టిండా? విడిచిపెట్టలా. కుమారుని విడిచిపెడితే నానా తండ్రి తండ్రి తండ్రి, అసలు ఆ బాధ చూడండి. తండ్రి వదిలి పెడితే కుమారుడి పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? పిల్లల పరిస్థితి భయంకరంగా ఉంటుంది. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో అప్పుడు చెప్పారు ఏమని? తండ్రి నా చెయ్యిని విడిచావా అని చెప్పారు. ఎందుకు విడిచిపెట్టారు కుమారుని చెయ్యి? తండ్రి అయిన దేవుడు మన కోసం, మనలను అంతగా ప్రేమించారు కాబట్టి, మనం అంటే అంత ఇష్టం కాబట్టి తండ్రికి నానా నీవే కావాలి. తండ్రి ఎంత ప్రేమైతే చూపించాడు దేవుడు. అదే విధంగా ఈ లోకంలోని ఆ జన్మనిచ్చిన తండ్రి తల్లి, వీళ్ళిద్దరి జీవితంలోని వీళ్ళిద్దరి ద్వారా పిల్లల భవిష్యత్తు అనేది ఉంటుంది. ఎలా ఉంటుందో తెలుసండి? ఎలా ఉంటుందో తెలుసా? తొలి గురువు అనే సాంగ్ అక్షయ పుట్టినరోజు సందర్భంగా చేశాను, యూట్యూబ్లో పెట్టాను. గాడ్ బెస్ట్ అశోక్ అనే యూట్యూబ్ ఛానల్ కొడితే ఆ వీడియో వస్తుంది. తొలి గురువు ఎవరో? తండ్రి. దేవుడు ఎవరో? పరిశుద్ధుడు. చేసింది ఎవరో? దేవుడు. పుట్టించింది ఎవరో? దేవుడు. కానీ సహవాసం చేసేది ఎవరు? ఎవరితో? ఈ లోకంలో ఉన్న నాన్నతో, తండ్రితో. పిల్లల సహవాసం ఎవరితో అంటే ఎవరితో? తండ్రితోనే, తల్లితోనే సహవాసం. పాప ఉందండి, ఈ పాప ఇప్పుడు ఎక్కువ ఎవరి దగ్గర ఉంటుంది? తల్లి దగ్గర ఉంటుంది, తండ్రి దగ్గర ఉంటుంది. ఇప్పుడు అక్షయ ఉంది, కుమార్తె ప్రార్థన స్టార్ట్ చేయంగానే తప్పట్లు కొట్టిద్ది, అని పాటలు పాడిద్ది. అది ఎలా నేర్చుకుని ఎలా పాడుతుంది? మేము చేస్తున్నాం కాబట్టి ప్రతిరోజు
మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తున్నాం కాబట్టి, పాటలు పాడుతున్నాం కాబట్టి, వాక్యం చదువుతున్నాం కాబట్టి ఏం చేసిద్ది? వాళ్ళమ్మ తల మీద చింగేసుకునిద్ది కాబట్టి ఆమె ఏం చేసిద్ది? తల మీద ఇలా వేసుకుంది. ఎందుకని? అమ్మ వేసుకుంది కాబట్టి. ఇదే విషయం యేసుక్రీస్తు ప్రభువు చెబుతారు. యోహాను గారు రాసిన సువార్త, ఇక్కడే చూడండి ఏమని చెబుతున్నారు. యోహాను గారు రాసిన సువార్త 5వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చెను, తండ్రి ఏది చేయుట కుమారుడు చూసును, అదే గాని తనంతట తాను ఏది చేయనేరడో ఆయన వేటిని చేయను వాటిని కుమారుడును అలాగే చేయును. చూశారండి, తండ్రి ఏదైతే చేస్తారో కుమారుడు కూడా అదే చేస్తారు అని యేసుక్రీస్తు ప్రభువు చెబుతున్నారు. ఇప్పుడు నీ పిల్లలకు తొలుగురువు ఎవరు అని అంటే తండ్రి. తండ్రి ఏ విధంగా అయితే ఉన్నాడో, ఏ లక్షణం అయితే కలిగి ఉన్నాడో, ఎలా అయితే ప్రవర్తిస్తున్నాడో, ఎలా అయితే ఉన్నాడో, ఇవన్నీ కూడా ఎవరికి వస్తున్నాయి? పిల్లలకు వస్తున్నాయి. పిల్లలకు ఆ తొలిగురు అనే సాంగ్లో మొత్తం ఎక్కువగా అంతా తండ్రి తల్లి పిల్లలు, తండ్రి తల్లి పిల్లలు, వీళ్ళ గురించే ఆ వీడియో మొత్తం కూడా. అందులోని తల్లి ఏం చేసిద్దంటే ఇట్ట పెట్టుకొని ఏంటది ఫోను వీడియో చూస్తుంటే దానికి ముందు తండ్రి ఏం చేస్తారంటే సిగరెట్ తాగుతారు. ఇలా తాగితే పిల్లవాడు ఏం చేస్తారు? దాన్ని వెలిగించడానికి ట్రై చేస్తారు. తర్వాత తల్లి ఏం చేసిద్దంటే ఇలా ఆ వీడియోలు ఫోన్లో వీడియోలు చూస్తుంటే తర్వాత ఆ పిల్ల ఏం చేసిద్ది? ఆ పాప కూడా అలాగే చూసిద్ది. అంటే తండ్రి చేసేది ఏదైతే చేస్తున్నారో అది పిల్లలు చూసి ఏం చేస్తున్నారు? అలాగే నేర్చుకున్నారు. అది ఏమైపోతుంది అంటే తమ జీవితాన్ని ఎలా మార్చుకున్నారు, ఏ విధంగా చేసుకుంటున్నారు అని అంటే ఆనందం సంతోషంగా లేకుండా చేసుకున్నారు. ఈ రోజున ప్రజలు ఎలా చేసుకుంటున్నారు? ప్రజలు ఆనందం లేకుండా ఎలా చేసుకున్నారని అంటే బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళి చూస్తే పిల్లలని ఎలా పెంచమని చెప్పారనంటే ప్రభు యొక్క శిక్షలో బోధలో వారిని పెంచుండి అని చెప్పారు. ఇప్పుడు అలా నువ్వు పెంచాలి అని అంటే ముందు నువ్వేం చేయాలి? ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనం నుంచి చూస్తే ముందు ఇశ్రాయేలు వినుము, తర్వాత ఏం చేయాలి? వాళ్ళకే నేర్పాలి. నువ్వు వినాలి, తర్వాత వాళ్ళకే నేర్పాలి. నువ్వు వినకుండా వాళ్ళకి నేర్పాలి అని అంటే నేర్పలేరు. ఇప్పుడు నాన్న నువ్వే కావాలి అని అంటే నాన్న లేకుండా ఈ లోకంలో ఒక పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుందంటే తప్పిపోయిన కుమారుడు అంటే ఒక తండ్రికి 2 కుమారుడు ఉన్నారు. వారిలో పెద్దవాడు చిన్నవాడు ఏం చేసిండు? తన ఆస్తి తీసుకొని వెళ్ళిపోయిండు. తండ్రి నుంచి వెళ్ళిపోయిండు, దుర్వ్యాపారం చేసిండు, మొత్తం పోగొట్టుకొని అంతా అయిపోయిన తర్వాత ఎక్కడికి వచ్చిండు? ఆ పందులు తినే పొట్టు వరకు వచ్చిండు. వచ్చినప్పుడు ఎవరు గుర్తొచ్చారు? తండ్రి గుర్తొచ్చాడు. నా తండ్రి యొద్ద ఎవరో కూలి వాంటరికి కూడా ఏం దొరుకుతుంది? సమృద్ధిగా ఆహారం దొరుకుతుంది. నేను ఇక్కడ నా బాధలు పడుతున్నానని నేను తండ్రి దేవునికి నీకు పరలోకానికి నేను తప్పు చేశాను, పాపం చేశాను, నన్ను క్షమించు ప్రభు అని అడుగుతానని బుద్ధి వచ్చినప్పుడు తిరిగి వచ్చినప్పుడు తండ్రి ఏం చేసిండు? కౌగులించుకొని ప్రశస్త వస్త్రాలు తెచ్చి విందు చేసి నా కుమారుడు తప్పిపోయి దొరికిండు, చనిపోయి బ్రతికిండు అని గొప్ప విందు చేస్తారు. అది తండ్రి ప్రేమ. తండ్రి నుంచి పిల్లలు కన్నా బయటికి వెళ్ళిపోతే వాళ్ళు ప్రతి ఒక్క దానికి ఏమవుతారు? ఇబ్బంది పడతారు. కాపాడాల్సింది ఎవరు? మన ఈ లోకంలో దేవుడు పుట్టించిండు, కానీ సహవాసం ఎవరితో? తండ్రి తల్లితో. దేవుడేమో ఆయన మనల్ని నిత్యం కాపాడుతూనే ఉండవు. ఆయన పరలోకం చేర్చాలని పరిశుద్ధుడైన ప్రభువుని ఈ లోకానికి పంపించి ఉన్నారు. మిగతా జీవితం అంతా కూడా ఈ లోకంలో జీవించే ప్రతి ఒక్కటి కూడా అంతా కూడా ఎవరి చేతిలో ఎవరు చేసుకుంటారు అని అంటే ఎవరికి వారే ఏం చేస్తారు? నిర్ణయాలు తీసుకుంటారు. నాన్న నువ్వే కావాలి అని అంటే నాన్న ఎన్నోసార్లు అండి చిన్నప్పుడు కుదురుగుండాలం కాదు, అవి ఎక్కుదోక ఇవి ఎక్కుదోక, అక్కడ పడా ఇక్కడ పడా, కాళ్ళు చేతులు ఎరగొట్టడం. ఆ రోజున వాహనాలు ఇప్పుడు లాగా వాహనాలు ఉన్నాయా? లేవు. నాన్న ఎలా తీసుకెళ్ళాడు తెలుసండి? ఈ చెయ్యి పడితే టక్కన ఏముంది, చేతులు ఏముందండి, టక్కన దేనికి తగిలిన టక్కన పగిలిపోవడమే, ఇరిగిపోవడమే.
అది భుజాన్ని వేసుకొని బూరుగుూడం కట్టు కట్టిన బూరుగుూడం తీసుకెళ్ళి కట్టు కట్టించి తీసుకొచ్చాడు. అప్పుడు అంతగా ఆటోలు లేవు, ఏవి కూడా ఎక్కువ లేవు. ఎంత ఇదిగా పెంచాడనంటే చదువుకోవడానికి వెళ్ళేటప్పుడు అక్కడ మాస్టర్ కొడుతున్నారని ఏడుతుంటే నేను వెళ్ళనంటే ఎమ్మటే వచ్చాడు. వచ్చి కుడాల శాంతినికేతనం హై స్కూల్లోని అక్కడ నుంచి నేను ఏడుస్తూ ఉంటే ఆ సైకిల్ మీదే కూర్చుండు. ఎప్పటి వరకు? సాయంత్రం వరకు. ఎందుకని? భవిష్యత్తు బాగుండాలని, చదువుకోవాలని తండ్రి ఆ విధంగా చేస్తాడు. మరి ఆ తండ్రికే ఏదన్నా ఆపద వచ్చిందంటే ఆ కుమారుడు అసలు ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఎందుకు వస్తుందో తెలుసండి? ఈ రోజున కుటుంబంలోని తండ్రికైనా తల్లికైనా పిల్లలకైనా ఆపదలో ఎందుకు వస్తున్నాయి అని అంటే, అనారోగ్యాలు ఎందుకు వస్తున్నాయి అని అంటే ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి. నాన్నకి ఎన్నోసార్లు చెప్పాను, నాన్న నేను సేవ చేస్తున్నాను, దేవుడు ఇక్కడ ఉంది. ఎవరు గృహంలో ఉందా? దేవుడు. దెయ్యాన్ని తీసుకురాకూడదు, దెయ్యానికి అవకాశం ఇవ్వకూడదు. ఒకరోజు మీకు చెప్పాను, దెయ్యాన్ని తీసుకొస్తే ఆ దెయ్యం రావడానికి వీలు లేక దేవుడు ఉండ కాబట్టి ఆ గృహంలో మళ్ళీ తిప్పి ఆడ మీదకే వెళ్తే ఎలా వెళ్తుందో తెలుసండి? రాత్రి చెప్పాను, మొన్న నైట్ రాత్రి చెప్పాను అక్కడ ఇంటికాడ కూడుకులోని. అది ఎలా జరుగుతుందో తెలుసండి? ఎంత ప్రమాదమో తెలుసండి? ఈ రోజున మనిషికి అర్థం అవ్వట్లేదు. కానీ మీకు విషయం చెబుతాను, బైబిల్ గ్రంథంలో ఉన్న విషయం చెబుతాను చూడండి. దెయ్యం వాడు ఏం చేస్తారంటే, ఒక ఇంటిలో నుంచి ఆ ఇంటిలో క్రీస్తుని నమ్ముకున్న తర్వాత ప్రార్థన జరుగుతున్న తర్వాత ఎప్పుడైతే మోకాళ్ళేసి దేవుని ప్రార్థన చేస్తూ అక్కడ ఎవరు ఉంటారంటే ఎవరు వచ్చేస్తారంటే యేసుక్రీస్తు ప్రభువారు వస్తారు. యేసుక్రీస్తు ప్రభువారు ఆ గృహంలోకి వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మను వస్తారు. వచ్చిన తర్వాత క్రీస్తు ఆ గృహంలో ఉన్న తర్వాత ఇక ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు వస్తారో, ఇప్పుడు మీకు చేసుకున్నారు. ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే మనం పిలుస్తామో ఆయన ఏం చేస్తారంటే ఈ ద్వారం నుంచి వస్తారు. ఏ ద్వారం నుంచి? ఈ ద్వారం నుంచి రాడు. యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఏ ద్వారం నుంచి వస్తారు? సింహపు ద్వారం నుంచి వస్తారు. ఇటు నుంచి వస్తారు, అటు నుంచి ఇటు నుంచి వచ్చేది ఎవరు? దొంగ. ఎదురుగా వస్తారు, ధైర్యంగా వస్తారు. ఆయన రాగానే ఈయనేం చేస్తారంటే ఈ మూలన్నా ఆ మూలన్నా ఈ ఎక్కడున్నా ఎటు దూరం ఉందా ఈయన వస్తుండని ఏం చేస్తారంటే, అమ్మ వస్తనే వచ్చేస్తనే ఉండని ఈ ద్వారం నుంచి వస్తుంటే ఈ ద్వారం నుంచి ఉరుకుతురు వెళ్ళిపోతారు. ఉండడం ఇంకేముంది, మనం కానీ ఉంటే మన పని అయిపోయింది, మనకు దొరికే వెళ్ళిపోతారు. ఆడేం చేస్తారు? వెళ్ళిపోతారు. ఈ విషయం బైబిల్ గ్రంథంలో ఎలా ఉందంటే, యేసుక్రీస్తు శాన అనే దెయ్యం ఒక వ్యక్తికి పట్టినప్పుడు, చాలా దెయ్యాలు పట్టినప్పుడు ఆ యేసుక్రీస్తు ప్రభువారు రాగానే ఇలా వస్తుంటే, నజరేయుడైన యేసు అప్పుడే వస్తున్నావా? మా సమయం ఇంకా రాకముందు నువ్వు అప్పుడే వస్తున్నావా? వస్తే ఏం జరిగిద్ది? ఉండడాడు దెయ్యం. క్రీస్తు వచ్చిండో దెయ్యం పరారే. ఒక విషయం తెలుసండి, అసలు పంది కూడా దెయ్యాన్ని ఉంచుకోవడానికి ఇష్టం పడలా. మనిషికి కొంచెం ఇది ఉండాలిగా. ఒక పందిలోకి దెయ్యం వెళితే శాన పట్టిన ఆ దెయ్యం, ఆ వ్యక్తి నీలో ఏముందనంటే నీ పేరేంటని, నా పేరు శాన అని చెబుతారు. యేసుక్రీస్తు ప్రభువు అడిగినప్పుడు ఆ వ్యక్తి నీలో ఆళ్ళు ఏమున్నాయి? అనేకమైన దెయ్యాలు ఉన్నాయి. ఉన్నప్పుడు మమ్ములని ఎక్కడ పంపించమని అడుగుతారు? పందుల్లోకి పంపించమని అడుగుతారు. అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ఏం చేస్తారంటే పందుల్లోకి పంపిస్తారు. పందుల్లోకి దెయ్యం పోతే, పందిలోకి దెయ్యం పోతే ఆని నేనుంచడం ఏంటి, నేను మోయటం ఏంటి, ఆడు నాలో ఉండడం ఏంటి అని
పంది ఏం చేసింది? చనిపోయింది, సముద్రంలో పడి చనిపోయింది. అది పందికి ఉన్న విధానం లేదు మనిషికి. దెయ్యాన్ని మోసం అంటావు, దెయ్యాన్ని నాలో నివాసం చేస్తూ ఉంటేనే అనుకుంటావు. ఒక పంది కూడా ఇష్టపడలేదు దెయ్యాన్ని ఉంచుకోవడానికి. నువ్వెవరు? దేవుని పోలిక, దేవుని స్వరూపం, నువ్వెలా ఉంచుకుంటావు? దెయ్యాన్ని అసలు నీలోకి ఎలా రానిస్తావు? ఒక జంతువే ఉంచుకోవాలి. చిచి ఆట ఆడమే నాలోకి, నేను ఆడిని ఉంచుకోవడం ఏంటని చనిపోయింది పంది, అంతే. అర్థమైందండి? ఇప్పుడు క్రీస్తు రాగానే ఏం చేస్తారంటే పరారు ఉరికిన తర్వాత బైబిల్ గ్రంథంలోనే చెబుతా, బయట విషయాలు చెప్పనండి. ఉరికి వెళ్ళిపోయిన తర్వాత వాడు వెళ్ళిపోయి కొన్ని రోజులు ఆగిన తర్వాత మరలా ఏం చేస్తారంటే వాడు ఏమనుకుంటాడంటే, నేను విడిచి వచ్చిన నా ఇల్లు అనగా రెండు అర్థాలు వస్తాయి. ఏంటో తెలుసండి? ఒకటి మనం కూర్చున్న గృహం, రెండు దేవుడు నివసించే హృదయం, మన హృదయం. ఈ రెండు, నేను విడిచి వచ్చిన ఇల్లు ఎలా ఉంది ఒకసారి చూసొద్దామే అని వస్త్రం వచ్చి అక్కడ కనుక క్రీస్తు లేడు అనుకోండి, ఊడ్చి అమర్చి అంటే ఖాళీగా ఉందనుకోండి, ఆహాహా ఇక ఈ పండగ అనమాట. ఆహా, ఇక్కడ ఆయన లేడు నన్ను దరివేయటానికి, ఆయన లేడు. ఇది ఎలా ఉంది ఇప్పుడు? ఖాళీగా ఉంది. ఇప్పుడు ఒక్కడొచ్చిండు అనుకోండి, మళ్ళీ క్రీస్తు వచ్చిండు అనుకోండి, అమ్మో నేను క్రీస్తుని కాదు, అసలు నేను ఓడించలేను అని ఏం చేస్తానంటే వెళ్ళిపోయి చెడ్డమైన 7 దెయ్యాలని వెంట పెట్టుకొని అప్పుడు వస్తారు. సాధారణ వచ్చి ఆ గృహంలోకి వచ్చి ఏం చేస్తారు? నివాసం చేస్తారు. నివాసం చేసినప్పుడు ఆ మనిషి పరిస్థితి ఎలా ఉండిద్దో తెలుసండి? మొదటి స్థితి కన్నా కడపటి స్థితి బహుభయంకరంగా ఉండిద్ది. ఎందుకని? మొదటి ఒకడే, ఇప్పుడు ఏంటంటే 7 దెయ్యాలు ఉన్నాయి. ఇక ఆ పరిస్థితి ఎలా ఉంటుంది? భయంకరంగా ఉంటుంది. ఒక్కసారి నువ్వు క్రీస్తులోనికి నీ గృహంలో ప్రార్థన స్టార్ట్ అయిన తర్వాత, క్రీస్తు నీ గృహంలోకి వచ్చిన తర్వాత మరలా నువ్వు దెయ్యానికి అవకాశం ఇస్తే వాడు ఏం చేస్తారో తెలుసండి? వాడు ఏం చేస్తారంటే తీసుకొచ్చిన అవకాశం ఇచ్చిన నిన్నే తిప్పి 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 కొడతారు. ఎవరిని ఏం చేయడం, నిన్నే ఇది చేస్తారు. ఎలా జరిగిందనంటే, ఏం జరిగిందనంటే, ఒకనాడు గృహంలోని ప్రార్థన జరుగుతుంది, ఆ గృహంలో క్రీస్తు ఉండో, నాకు తెలియకుండా వీళ్ళు ఏం చేశారనంటే దెయ్యాన్ని తీసుకొచ్చారు. దెయ్యాన్ని బయటకు తీసుకొచ్చేసరికి ఆ దెయ్యం తలుపు కొట్టి 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 లోపలికి వద్దామా దేవుడు అన్నాం. ఇప్పుడు ఏం చేయాలి? తీసుకొచ్చిన వాళ్ళ మీదే ఇది చేసింది. తీసుకొచ్చిన వాళ్ళ మీద ఇది చేస్తే తెల్లవారు పాప వేడిపే. అప్పుడు దేవుడు, నువ్వు లేచి నేను పిల్లలు కానీ ఏడ్చారనుకోండి, దేవుడు నాకు ఆలోచన ఇస్తాడు. నేను ఎక్కువ క్రీస్తు ఆలోచనతోనే ఉంటా. ఎక్కడైనా సరే ఒక చాట ఒక ప్రాంతంలోని కూడికి జరిగేటప్పుడు అక్కడ వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రార్థన అక్కడ చేయాలన్నప్పుడు ఆమెకు చెబితే నవ్వింది. ఆ తర్వాత నెక్స్ట్ రోజు అక్కడికి వెళదామని వెళుతుంటే ఆమె నుంచోలేకపోతుంది, కూర్చోలేకపోతుంది. ఎందుకో తెలుసండి? ఏం జరిగిందో తెలుసండి? విపరీతమైన కడుపుల నొప్పి. ఆమె ప్రార్థన చేసుకుంది. ఆ మూల కూర్చొని, ఈ మూల కూర్చొని, అటు కూర్చొని, ఇటు కూర్చొని తట్టుకోలేక, ప్రభా నన్ను కాపాడు ప్రభా అని ప్రార్థన చేస్తే అప్పుడు ఆయన ఆలోచన ఇచ్చి, నేను అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది. వెళ్ళిన తర్వాత ఆమె ఇక టాబ్లెట్ వేసుకున్నది తగ్గట్లేదు. ప్రార్థన చేసి అప్పుడు హాస్పిటల్కే తీసుకెళ్ళి 10 నిమిషాలలో తగ్గిపోతుందమ్మా, భయపడొద్దనంటే డాక్టర్ కూడా అదే చెప్పారు. ప్రార్థన, వైద్యం ఏమైపోయింది? స్వస్థత అనేది వచ్చింది. అలా జరిగింది. ఆ తర్వాత మరలా ఇంకొక చాట ప్రార్థన పెట్టాలి అని అన్నప్పుడు వాళ్ళు ఫోన్ చేస్తే ఈ దరిద్రమే ఆడు మనుషులు చేసేది కాదు, దెయ్యం చేసేది. ప్రార్థన అంటే చాలు
ఆ ఎదుటిన్న వ్యక్తి ప్రార్థన అమ్ము అంటారు. ఎవరైనా ఏదన్నా మీటింగ్ కానీ లేకపోతే ఎవరైనా వచ్చి మాట్లాడుతున్నా కానీ ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు కానీ చూడండి ఎంతసేపు మాట్లాడతారు, ఎంతసేపు తెల్లవారులైనా మాట్లాడతారు, ఎంతసేపు అయినా కూర్చుంటారు, నిద్రే రాదు, ఆకలే ఉండదు. ప్రార్థన అనగానే ఏమొచ్చింది, ఆవిరెంతారు. ప్రార్థన అనగానే ఇక మామూలుగా ఉండదు, ఎంతసేపు అయింది, ఎప్పటికి అయ్యిద్ది. అసలు చూడ మనిషిలో వెంటనే ప్రార్థన అనగా ఏం చేస్తారో తెలుసా, ఆ పక్కనకి వచ్చి జో లాలే జో నిద్రపో అంటాడు, జో కడతాం. ఈ అనుభవాలు ఎప్పుడు వచ్చినాయి మీకు? వచ్చినాయా? ప్రార్థన వాక్యం చదవండి, ఒంటరిగా ఉన్నప్పుడు వాక్యం చదవండి, ప్రార్థన చేయండి. నేను మారిన కొత్తలోనే ఇలా పెట్టుకోనండి, ఇలా పెట్టుకొని ఇలా నిద్రపోయేవాడిని. మరలా నిద్రపోయి ఇంత పడిపోతున్న టక్కనట్టు మళ్ళీ మెలుగు వచ్చేది. ఇప్పుడు చూడు ఇక నిద్రపోను అనుకునండి. ఎప్పుడైతే మనం క్రీస్తులో నిలబడతాం, ఎప్పుడైతే క్రీస్తులోకి వస్తామో వాడు టార్గెట్ చేస్తాం. అయినప్పటికీ కూడా వాడికి అవకాశం ఇవ్వకూడదు. అలా వాడు ఏం చేశారనంటే, తర్వాత పాప ఏడుస్తుంటే నువ్వు లేచి ప్రార్థన చేయి ఆలోచన ఇచ్చినప్పుడు, ప్రార్థన స్టార్ట్ చేయనప్పుడు, ప్రార్థన స్టార్ట్ చేయంగానే ఏడుపు ఆగిపోయింది. ఏమైపోయింది? దెయ్యం. ప్రార్థన చేయంగానే మోకాడేసి ప్రార్థన మొదలు పెట్టంగానే ఇంటి చుట్టూ ఏమొస్తాయి? దేవుని దూతలు. దేవుని దూతలు రాగానే దెయ్యం దూతలు ఉంటాయా? ఉండలేక పారిపోతాం. ఆ తర్వాత మొన్న కూడా 2 రోజుల క్రితం ఒక బాబు ఏడుస్తూ ఉన్నాడు, ఎదురుగా ఏడుస్తూ ఉంటే ప్రార్థన చేస్తే ఏమైపోయాడు? బాబు ఏడుపు. అలా చాలా సందర్భాలు, చాలా విషయాలు జరిగినాయి. అలాగే ఆ గృహంలోని ఏ ఒక్కరు కూడా దేవుని ప్రార్థన జరిగే గృహంలోని లోక సంబంధంగా ఉంటే చాలా ప్రమాదం జరుగుతుంది. ఈ విషయం నేను చాలాసార్లు చెప్పాను, చెబితే వినలేదు. వద్దు అలా నువ్వే కావాలి, వద్దు అంటే స్మోకింగ్ ఆపడం. బయట పడుకొని ఇలా పెట్టుకొని చూస్తూ ఉన్నాడు. లోపలేముంది? లోపల ప్రార్థన, దేవుడు, బయట లోక సంబంధం. ఒక సేవకుడు ఒక మాట చెప్పినప్పుడు అది వినకపోతే చాలా ప్రభావం. తర్వాత విషయం ఏంటంటే, సేవకుడు ఎప్పుడు కూడా బాధపడకూడదు. పాటను కూడా ఎప్పుడు కూడా సేవకుడు బాధపడకూడదు. అలా బాధపడితే అది ఆశీర్వాదం కాదు. ఇది తెలుసుకోవట్లేదు మనిషి. సేవకుడు అంటే ఎవరంటే దేవుణ్ణి పనిచేసే వ్యక్తి, దేవుని కోసం బ్రతికే వ్యక్తి. ఎన్నోసార్లు చెప్పా, ఎన్నోసార్లు వద్దు, నా ఇష్టం, నేను మారను అంటే ఈ రోజున హాస్పిటల్లో కనపడట్లేదు, ఇల్లు కనపడట్లా. సీక్రెట్గా నన్ను చూసి వద్దు అన్నప్పుడు నన్ను చూసి భయపడితే ఏం ప్రయోజనం? నేను చెప్పేవాళ్ళే, కానీ భయపడాల్సింది ఎవరికి? దేవునికి భయపడాలి. వినలేదు, వినకపోగా కనపడట్లేదు, ఇళ్ళు కనపడట్లేదు. ఒకసారి బయటికి ఏదైనా వచ్చినప్పుడు లోపల ప్రీతమైన స్మెల్, వాసనకి చాలా బాధ కలిగింది. ఒక సేవకుడు ఒక చాటుకి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తుల ద్వారా కానీ ఉన్న ప్రదేశంలో కానీ బాధ కలగకూడదు. హెబ్రీలు రాసిన పత్రిక చూడండి, ఆ విషయం చూపిస్తాను. ఈ బాధ కలిగితే ఏం జరిగిద్దో ఎంత చెప్పినా, ఎన్ని చెప్పినా కానీ వినకపోగా ఈ రోజున ప్రమాదం వచ్చేసరికి చూడండి ఏ విధంగా ఉంటుంది. హెబ్రీలు రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయిచున్నారు. ఏం చేస్తున్నారు? లెక్క చెప్పారు కాబట్టి మీ ఆత్మల కోసం ఏం చేస్తాను? ప్రార్థన చేస్తాం. అయ్యా ఆత్మ తప్పిపోకూడదు, ఆత్మను కాపాడు ప్రభు అని ఏం చేస్తాను? ప్రార్థన చేస్తాను. తర్వాత చూడండి ఏమని చెప్తున్నారు,
మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనం గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. చూశారండి, దుఃఖముతో కాక వారు ఆనందంతో చేయాలి, బాధపడుతూ కాదు. ఎన్నో సందర్భాలు, ఎన్నో విషయాలు బాధపడ్డా, ఎన్నో సందర్భాలు చెప్పాను కూడా. ఇది దేవుని గృహం. ఇక్కడ ఎవరున్నారు? దేవుడు. దెయ్యానికి అవకాశం ఇవ్వద్దు. దెయ్యానికి అవకాశం ఇస్తే తిప్పి, వాడికి అవకాశం ఇక్కడ లేదు కాబట్టి చేసి వారి మీద ఏం చేస్తుంటారో విపరీతమైన ప్రమాదం చూపిస్తాం అని చెబితే, ఎంత చెప్పినా కానీ, ఎన్ని చెప్పినా కానీ, ఎవరు చెప్పినా, అమ్మ చెప్పినా, ఎవరు చెప్పినా కానీ చివరికి ఈ రోజున చాలా భయంకరమైన విధానంలో ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి. ఎవరైనా సరే బైబిల్ గ్రంథంలో చెప్తున్న విషయం ఏంటో తెలుసా? ఈ సందర్భంలో ఎన్ని వాక్యాలు అనుకున్నారండి? అక్కడ చెప్పింది ఎన్ని వాక్యాలు అనుకున్నారు? ఇప్పటికి సుమారు 3536 మెసేజ్లు నేను చెప్పిన వాక్యాలు, యూట్యూబ్లో ఉన్న వాక్యాలు, అన్ని వాక్యాలు ఆ గృహంలో ఎన్ని వాక్యాలు చెప్పుకుంటాను? సుమారు 1000 చెప్పుకుంటానుగా. అక్కడ అన్ని వాక్యాలు ఒక్క వాక్యం కూడా వినిపించుకోలేదు. దేవుని సేవకుడంటే ఇక ఎవరైనా సరే, బంధువులైనా, రక్త సంబంధులైనా, భార్య అయినా, పిల్లలైనా, ఎవరైనా సరే ఆయనకు ఎదురు చెప్పకూడదు. అలా బైబిల్ గ్రంథంలో జరిగిన విషయాలు చూస్తే, మోషే గారు అక్క తెలుసండి, మిరియాం చిన్న వయసులోని నా తమ్ముడు ఏమైపోతారోనని తల్లి జమ్మి పెట్టిలో పెట్టి కాలులో వదిలితే నా తమ్ముడు ఏమైపోతారోనని కాపాడుతూ వెంటనే పెట్టేమటే ఉంది చూసుకుంటూ వెళ్ళింది. రాణిగా పెట్టె దొరికితే ఆ పెట్టెలో బాగుండని తీస్తే పరుగున వెళ్ళి, అమ్మా ఈ పిల్లవాడికి పాలు ఇయడానికి దాదీని తీసుకొస్తానని చెప్పి తన తల్లినే తీసుకొచ్చి ఆ కుమారుడికి పాలు ఇప్పించింది. ఎవరికి? తమ్ముడికి. అంతగా కాపాడుకున్న ఆయన విషయాల్లోనే ఆయన పెద్దవాడు అయిన తర్వాత, దేవునిలోకి క్రీస్తులోకి వచ్చిన తర్వాత, నాయకుడు అయిన తర్వాత, నడిపిస్తున్న తర్వాత, నువ్వే నడిపిస్తావా, నువ్వే నాయకుడువా అని మిరియాము ఎదురు తిరిగితే ఏం జరిగిందో తెలుసండి? కుష్టు వచ్చేసింది. బంధువులు, రక్త సంబంధాలు ఏమన్నదో అర్థమవుతుందంటే దేవుని సేవకుడికి పోవడం. తర్వాత మోషే గారు ప్రార్థన చేసింది. తర్వాత దావీదు గారి విషయాలు, భార్య మీకాలు. దావీదు గారు మందస్సం తీసుకొస్తుంటే, నాట్యం ఆడుతుంటే ఏమే హృదయంలో హీనపరుచుకొని దావీదు గారిని అనితి వస్త్రం లేకుండా ఎగరడం ఏంటి అని అనింది. ఆయన ఏం చేస్తుండో దేవుని పని, దేవుడు ఏర్పరచుకున్న వ్యక్తి. అలా ఎదురు చెప్పిన ఆమెకి, ఎదురు మాట్లాడిన ఆమెకి వాళ్ళిద్దరి మధ్య వాదన జరిగిన తర్వాత మేకాలు బ్రతికున్నంత కాలం కూడా పిల్లలు పుట్టలేదు, గర్భాలని ఎవరు. ఆ తర్వాత తండ్రికి ఎదురు తిరిగిన పిల్లలు, దావీదు గారికి ఎదురు తిరిగిన పిల్లలు. అబషాలోము అందగాడని చిన్న వయసు ఎంతో గారాభంగా పెంచిండు. ఎవరు? దావీదు గారు. దేవుడు ఏర్పరచుకున్న వ్యక్తి దావీదు గారు. దావీదు గారికి ఎదురు తిరిగి తన ఉపమత్తుల్లో ఆడతో పోవటం, ఆ తర్వాత దావీదు గారిని చంపడానికి అబషాలోము ఎదురు వస్తుంది. ఆయన వస్తూనే ఉంటే దావీదు గారు గన కొడుకు గన ఎదురు వెళితే చంపేయగలడు. దావీదు గారు అంటే మామూలు వ్యక్తి కాదు. సింహాన్ని చంపిండు, సింహం నోట్ల నుంచి ఎలుగా గొర్రె పిల్లలను తీసుకొచ్చిండు. తర్వాత ఎవరో పొట్టేలు, ఏంటిదే తోడేలు అంటారు, దాని నుంచి, తోడేలు కదంటే అది వేరే జంతువు, నల్లగుండిద్ది. దాని నుంచి తర్వాత 6 మూడు జానుడు గొలియాతుని చంపిండు. యుద్ధానికి వెళ్తే తిరుగులేదు. అలాంటి ఆయన పారిపోయిండు. ఎందుకంటే ఎదురు తిరిగితే కుమారుడు ఉండడని. ఆ కుమారుడు ఎలా చనిపోయాడో తెలుసా? తండ్రికి ఎదురు తిరిగిన కుమారుడు భయంకరంగా చనిపోయాడు. బాణాలు వేసి తన పక్కన ఉన్న రైట్ హ్యాండ్ యోబాబు, ఎవరు అభిషాలం వస్తుంటే మస్తాకి వృక్షం, అది ఎలా ఉంటుందనంటే ఈయన బాగా జుట్టు పెరిగేది. అభిషాలంకి జుట్టు పెరిగితే
ఆ గుర్రం మీద అటు నుంచి వస్తూ ఉంటే ఈ జుట్టు ఏమైందంటే గాలి పైకి లేచింది. లెగగానే ఆ మంటలు ఏమైందంటే ఇలా పట్టుకుపోయింది. అలా పట్టుకుపోయి గాలిలో లెగిసిపోయింది. అలాగే ఈ విషయం తీసుకెళ్ళి యోబాబుకి చెప్తే యోబాబుకి ఈయనకే కొంచెం శత్రుత్వం ఉండేది. ఆ తర్వాత యోబాబు వచ్చి గుండెకు గురి చూసి బాణం వేసి అంశాలని చంపారు. తండ్రికి ఎదురు తిరిగిన ఆయన పిల్లలు లేరు. అట్ట దేవుని సేవకుడికి ఎవరైనా సరే వాళ్ళు తండ్రి అయినా, తల్లి అయినా, భార్య అయినా, తర్వాత పిల్లలైనా, బంధువులైనా, రక్త సంబంధులైనా ఎవరైనా కానీ ఆ సేవకునికి ఎదురు చెప్పడం కానీ లేకపోతే దుఃఖపరచడం కానీ అలాంటివి చెబితే అది ఆశీర్వాదం కానే కాదు. ఇవన్నీ బైబిల్ గ్రంథంలో జరిగిన విషయాలే. అర్థమైందండి? నేను ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. నానా నువ్వే కావాలి. ఎందుకు కావాలి అని అంటే తండ్రి ఎంత ఇదిగా ఆ తండ్రి అయిన దేవుడు ఎంత ప్రేమించారో ఆ తర్వాత ఈ లోకంలో ఉన్న తండ్రి కూడా పిల్లల్ని అదే విధంగా చూశారు. ఆ తండ్రి సరైన విధానంగా లేకపోతే చాలా ప్రమాదం. సరైన విధానంలో ఉంటే ఏం జరుగుతుందో తెలుసండి? కీర్తనలు 128వ కీర్తనలో ఉంటుంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించవు. నీవు ధన్యుడు, నీకు మేలు కలుగును. నీ లోకిట నీ భార్య ఫలించు ద్రాక్ష వల్లే వలె ఉండును. నీ పిల్లల వలేవ మొక్కల వలె ఉంటారు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎలాగూ ఆశీర్వదింపబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలం అంతయు యెరూషలేమునకు క్షేమం కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండునుగా. అంటే ఆశీర్వాదం ఉంది. అర్థమైందండి? కుటుంబాన్ని పట్టుకునేది తండ్రి, తల్లి. కుటుంబాన్ని కూల్చుకునేది కూడా వాళ్ళు. ఇంకో విధానం ఏంటంటే స్త్రీ జ్ఞానం కలిగి కుటుంబాన్ని కట్టుకునే విధంగా ఉండాలి. తర్వాత వీళ్ళిద్దరు దేవుల్లో ఉన్నప్పుడు ఆశీర్వాదం మామూలుగా ఉండదు. ఇద్దరు కలిసి ఉన్నప్పుడు, మనం పోయిందని చెప్పానుగా, కలిసి ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తారో వారి వెంటే ఉంటాడు. వీరిద్దరు కలిసి ఉన్నప్పుడు ఎక్కడైనా ఇద్దరు కలిసి ఉన్నప్పుడు ఆశీర్వాదం ఎలా ఉంటుందో తెలుసండి? దేవుడు మెచ్చుకుంటాడు. అదే విడివిడిగా ఉంటే, ఇప్పుడు భార్య, ఒక విషయం చెప్తాను, భార్య భర్త లేకుండా పుట్టింటికి వెళ్ళింది. ఏమంటారు తల్లిదండ్రి? ఏమంటారు? ఆహాహా భలే వచ్చావమ్మద్దా అంటారా? అనరు. అల్లుడు గారు ఏరి అంటారు. తర్వాత అక్కడే ఉంటున్నాం అనుకో, జనం ఏమనుకుంటారు? ఏం జరిగింది, ఏడి అనుకుంటారు. అర్థమైందండి? అదే ఇద్దరు కలిసి ఉంటే, యోసేపు గారు మరియమ్మ గారి సందర్భం చెప్పారుగా, ఇద్దరు కలిసి ఉంటే, ఇద్దరు కలిసి వెళితే, ఇద్దరు కలిసి ఉంటే ఎవరైనా సరే సైలెంట్ అయిపోవాల్సిందే. దేవుడు ఏం చేస్తారో తెలుసండి? ఆశీర్వదిస్తారు. మిగతా వాడు బయటలో ఏం చేస్తారు? ఏం మాట్లాడడానికి అవకాశం ఉండదు. ఇక కుటుంబంలో అయితే కుటుంబం ఆశీర్వాదం దీవెన మామూలు ఉండదు. అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. తండ్రి తన దేవుడి యందు భయం భక్తి కలిగి ఉంటే ఆ కుటుంబం ఏ విధంగా ఉంటుంది? దీవించబడుతుంది, ఆశీర్వదింపబడుతుంది. ఒక వ్యక్తి ఒక ప్రాంతంలోని ఉదయం వాక్యం వింటారు. ఆ వాక్యంలోని ఒక పిల్లవాడు ఒక ఆయన దగ్గరికి వెళ్ళి, సేవకుడి దగ్గరికి వెళ్ళి, నా తినటానికి లేదన్నా, కొంచెం ఇబ్బందిగా ఉంది, చాలా ఇదిగా ఉందన్న అంటే, ఆ సేవకుడు అన్నంట, ఎందుకని అంటే, మీ నాన్న లేడా అంటే, నాన్న ఉండవు, ఎవరో ఇంజనీరింగ్. నాన్న ఇంజనీరింగ్ అంటే డబ్బు మామూలుగా వచ్చిద్దా? అంత డబ్బు వచ్చి ఆయన మరి ఏంటనంటే వేరే ఆమెకే ఇచ్చేస్తుందన్న. అక్క మొత్తం ఆమెకి ఇచ్చేస్తుంది. మా పరిస్థితి తినటానికి కూడా, పిల్లలు, భార్య తినటానికి కూడా, పాప బాబు తినటానికి కూడా ఇదిగా లేదు. అదే అంత కలిసి ఉంటే అసలు ఆ దీవెన ఆశీర్వాదం ఏ విధంగా ఉంటుందో తెలుసండి? మామూలుగా ఉండదు. అదే వేరువేరుగా ఉంటే, ఒక సామెత ఉంది లోక సంబంధమైనది, 4 ఎద్దులు కలిసి ఉన్నప్పుడు సింహం వచ్చినా ఏం చేయగలుగుతుంది? ఏమీ చేయలేదు. అదే 4 దారులు పోతే సింహం ఏం చేసింది? వేటాడి నా చిన్నప్పుడు కథలు చదివేది. చిన్నప్పుడు అవి ఏమైపు ఒక్కొక్కరిని ఒంటరిగా తినేసేది.
అలాగే 4 పేటల తాడు తెగిద్దా? తెగదు. అదే ఒంటరిగా సింపుల్గా ఉన్న తాడు అయితే పెట్టిట్టంటే తెగిపోయింది. అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. దేవుని గ్రంథం ఏం చెబుతుందంటే మీరు కలిసి ఉంటే సుఖం కలదు, సుఖం ఆనందం ఉంటుంది. విడివిడిగా ఉంటే చాలా అపవాది ఏం చేస్తారు తెలుసా? గంతులు వేస్తారు. అప్పుడు ఎవరికి ఏ ఆలోచన ఇచ్చి ఏం చేస్తారో తెలియదు. కాబట్టి మీరు క్రీస్తులో ఉండి ఏదన్నా సమస్య ఏదొచ్చినా సరే క్రీస్తులో ఉండి మోకాళ్ళి ప్రార్థన చేస్తే ఆయన చూసుకుంటారు. ఈ కుటుంబం తర్వాత పిల్లలు అంతా కూడా ఏమవుతారో దీవించబడతారు, ఆశీర్వదింపబడతారు. ఇప్పటికీ కూడా మా ఊరిలోని తాతయ్య మామ గురించి, తాతయ్య మామనే ఏం చేసేవాడు? బాగా కొట్టేవాడు. కానీ మా అమ్మ తాత మాత్రం ఎలా ఉండేవాడో తెలుసండి? ఐక్యత కలిగి ఉండేవాడు, ప్రేమ కలిగి ఉండేవాడు. ఎన్నో శత్రుత్వాలు ఎంతో మంది ఎదురు తిరిగినా ఇద్దరిది ఒకే మాట. అందుకని అంటారు, చెప్పుకుంటారు ఇదంతా అంతా ఇలా సంపాదించారని. వాళ్ళిద్దరు ఒకే మాట మీద, ఎప్పుడు కూడా ఒకే మాట మీద ఉండాలి, కలిసి ఉండాలి, సంతోషంగా ఉండాలనే దేవుడు కోరుకున్నాడు. ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టి అన్నారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేరున హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలు.